రవితేజ తమ్ముడు భరత్ వైవాహిక జీవితం గురించి మీడియాలో కథనాలు వస్తున్నాయి. భరత్ 4 సంవత్సరాల కిందట వివాహం చేసుకున్నాడని, అయితే 3 ఏళ్లుగా భార్యాభర్తలు వేరువేరుగా ఉంటున్నారని మీడియా చెబుతోంది. భరత్ భార్య అమెరికాలో ఉంటుందని కూడా మీడియా వర్గాలు సమాచారం ఇస్తున్నాయి. మరి 50 ఏండ్ల వయసున్న భరత్ 4 ఏళ్ల కిందట వివాహం చేసుకోవడం ఏమిటి? అంటే బహుశా ఇది రెండో వివాహం అని అనుకోవాల్సి వస్తుంది మనం. భరత్ వివాహాన్ని చేసింది నేనే అని ఒకసారి రచయిత, దర్శకుడు, నటుడు పోసాని చెప్పాడు. ఒక టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని ఆ విషయాన్ని కూలంకషంగా వివరించాడు. భరత్ పెళ్లి తన అవకాశాలకు ఎసరు పెట్టిందన్న విషయాన్ని కూడా పోసాని వివరించాడు. అది ఇప్పుడు కాదండి. పోసాని పరుచూరి బ్రదర్స్ వద్ద అసిస్టెంట్‌గా ఉన్న రోజుల్లో రచయితగా పరుచూరి కాంపౌండ్‌లోనే ఉండేవాడు పోసాని. భరత్ ఒకరోజు అమ్మాయిని తీసుకువచ్చి పోసాని రూమ్ తలుపు తట్టాడట. హైదరాబాద్ నుంచి వాళ్ళు పారిపోయి చెన్నై వచ్చారట. ఎక్కడ ఉండాలో తెలియక ఫ్రెండ్స్ ద్వారా పోసానిని సంప్రదించినట్లు తెలుస్తుంది. అప్పుడు పోసాని పరుచూరి బ్రదర్స్ వద్ద అసిస్టెంట్‌గా వాళ్ళిచ్చిన రూమ్‌లోనే తలదాచుకున్నాడట. రవితేజ అప్పటికింకా హీరో కాలేదు. చిన్న చితకా వేషాలు వేసుకునేవాడు. ఆ క్రమంలో రవితేజ తమ్ముడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఒక రాత్రి ఆశ్రయం అడిగితే పోసాని కాదనలేకపోయాడట. తన రూమ్ వాళ్ళకిచ్చి తను వేరే ఆఫీస్‌కి వెళ్ళి పడుకున్నాడట. ఆ విషయం పరుచూరి బ్రదర్స్ ఇంటిలోని ఆడవాళ్ళకు తెలిసి రూమ్‌లో అమ్మాయిలు ఉంటున్నారనే అభియోగంతో పోసానిని పరుచూరి కాంపౌండ్ నుంచి బయటకు పంపించేశారట. ఈ విషయాలన్నింటినీ పోసాని గారే చెప్పారు ఓ ఇంటర్వ్యూలో. ఈ విధంగా భరత్ ప్రేమ వ్యవహారం తనకు పరుచూరి బ్రదర్స్ మధ్య మనస్పర్ధలు తీసుకొచ్చిందని, తనకు ఉపాధిని లేకుండా చేసిందని వివరించాడు పోసాని. జరిగిన విషయాన్ని అర్థం చేసుకోకుండా పరుచూరి సోదరులు తనను పంపించి వేశారని కూడా పోసాని బాధపడ్డాడు. ఆ తర్వాత తను ఎప్పుడూ పరుచూరి ఇంట్లో మెట్లు ఎక్కలేదని తనదైన శైలిలో చెప్పాడు పోసాని. అదే సమయంలో భరత్ పెళ్లి గురించి కొన్ని కామెంట్లు చేశాడు. భరత్ ఒక డబ్బున్న ఇంటి అమ్మాయిని తీసుకొచ్చాడని, అతడి పెళ్లిని తామే చేశామని, వాళ్ళు కలిసున్నారా విడిపోయారా అనేది ప్రస్తుతానికి అప్రస్తుతమని కొన్నేళ్ల కిందట ఆ ఇంటర్వ్యూలో పోసాని చెప్పారు. అంటే పోసాని చెప్పిన దాన్ని బట్టి భరత్‌ది ప్రేమ వివాహమని, వారు విడిపోయారని అనుకోవాల్సి వస్తుంది. మరి 4 ఏళ్ల కిందట వివాహం సంగతేంటో మాత్రం క్లారిటీ రావటం లేదు. రవితేజ కుటుంబీకులు తమ వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబాన్ని రవితేజ కుటుంబీకులు తమ వ్యక్తిగత వ్యవహారాలను, కుటుంబాన్ని మీడియాకు దూరంగా ఉంచుతూ రావడంతోనే వీరి వివరాలు సామాన్య ప్రేక్షకులకు అంతుపట్టడం లేదు.